బీహార్ కౌంటింగ్ మొదలవుతూ వచ్చింది. బీహార్ కౌంటింగ్ కి సంబంధించి ఇక్కడ ఎన్డీఏ కూటమి మళ్ళీ విజయం దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. బీహార్లో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి రిజల్ట్స్ ఉన్నాయో ఆ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ యాక్యురేట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రముఖ ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ తిరిగి బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ నెంబర్స్ అన్నీ కూడా బీహార్కి సంబంధించి నితీష్ కుమార్ సారథ్యంలో మళ్ళీ అక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే బీహార్లో ఇక్కడ ఏదైతే మహాగఠబంధన్ గట్టి పోటీస్తుందని చెప్పేసి గట్టిగా అనుకుంటూ వచ్చారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి ఇమేజ్ కావచ్చు, ఈ రెండు ఇమేజ్లు తోడయ్యి ఖచ్చితంగా ఈసారి ఇక్కడ బీజేపీని ఓడిస్తారని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి రివర్స్గా బీహార్ ప్రజలు తీర్పునిచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే బీహార్ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటేసి దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. నితీష్ కుమార్ సారథ్యంలో ఉన్నటువంటి ఆర్జేడీ కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మంచి మెజార్టీతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇక అలాగే తేజస్వి యాదవ్కి సంబంధించిన ఆర్జేడీ చూసుకున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నా కూడా ఏదైతే వాళ్ళు యాక్యురేట్గా ఈసారి మనం ఖచ్చితంగా గెలుస్తాము, ఇక్కడ తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి మేనియా అతన్ని సీఎంగా అనౌన్స్ చేయడము, అలాగే రాహుల్ గాంధీ స్పెషల్ ఫోకస్ పెట్టి ఓట్ చోరీ అనేటువంటి అంశానికి సంబంధించిన అంశం అంతా కూడా బీహార్ నుంచి యాత్ర మొదలు పెట్టడము, ఇవన్నీ కూడా కలుపుకొని చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మహాగఠబంధన్ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు బీహార్ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును చూస్తే ఆ తీర్పు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ గానే భావిస్తూ ఉండాలి. దాంతోపాటు ఏదైతే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యంగా ఉన్నటువంటి జేడీయూ అంటే నితీష్ కుమార్కి సంబంధించిన జేడీయూ పార్టీ ఈసారి మంచి మెజార్టీని కూడా సంపాదించుకుంటూ ఉంది. వాళ్ళు పోటీ చేసినటువంటి ఎక్కువ అసెంబ్లీ స్థానాలతో మంచి స్ట్రైక్ రేట్తో కూడా ముందున్నట్టు మనకు సంబంధించి రిజల్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాము బీహార్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి రిజల్ట్ చూసుకున్నా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిప్లికేషన్స్ చూసుకున్నా, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి ఈ పరిస్థితికి సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎలాంటి సీటు ఓట్ షేర్ వచ్చింది అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి మొత్తం 5 పార్టీలు ఎన్డీఏ కూటమిలో భాగంగా మనకు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, ఎల్జేపీ కావచ్చు, హెచ్ఏఎం కావచ్చు, ఆర్ఎల్ఎం. సో ఈ 5 పార్టీలకు సంబంధించి మెయిన్ 2 కీ పార్టీలుగా ఉన్నటువంటి జేడీయూ అయినా బీజేపీ అయినా ఈ 2 పార్టీలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ బీజేపీ 72 స్థానాలతో లీడ్లో కనిపిస్తుంది, అలాగే జేడీయూ 75 స్థానాలతో లీడ్లో కనిపిస్తుంది, అలాగే ఎల్జేపీ 14 స్థానాలు, హెచ్ఏఎం 4 స్థానాలు, ఆర్ఎల్ఎం 2 స్థానాలతో బీహార్లో మళ్ళీ అధికారం దక్కించుకునే విధంగా కూడా ముందుకెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చెప్పినటువంటి రిజల్ట్ ఉన్నాయో ఆ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి రిజల్ట్ కంటే కూడా ఎక్కువగానే ఇక్కడ మనకి నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి నెంబరింగ్ అంతా కూడా 125 to 135 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్డీఏ కూటమి విజయంకి సంబంధించినటువంటి నెంబర్ని ఇస్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూసుకుంటే అనూహ్యంగా ఆ నెంబరు 167 దాటేసింది. 167కి పైగా అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా విజయం సాధించబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా ఈ 167 మంది ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఎన్డీఏ కూటమి ముందుగానే మంత్రులకు సంబంధించినటువంటి లిస్టును కూడా ప్రకటిస్తూ వచ్చింది. వాళ్ళు ఏదైతే మేము విజయం సాధిస్తే, మా అభ్యర్థిని విజయం సాధిస్తే మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఏదైతే ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తూ వచ్చారో ఆ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినటువంటి మెజారిటీ అభ్యర్థులందరూ కూడా విజయం సాధిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈసారి ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి వాళ్ళు ఏదైతే ఎలక్షన్స్లో ఎస్టిమేషన్ చేసినటువంటి ఓట్ బ్యాంక్ అయినా కావచ్చు, అలాగే ఎలక్షన్స్కి సంబంధించి వస్తాయనుకున్నటువంటి నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ కంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బీహార్ ప్రజలు తీర్పిచ్చారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశము, ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఒక మహాగఠబంధన్కి సంబంధించిన పరిస్థితి. మహాగఠబంధన్ చాలా యూక్రెస్గా చాలా యాక్యురేట్గా ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చెప్పేసి ముందుకొస్తుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో అలాగే తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఎలాగైనా ఈసారి
బీహార్ని దక్కించుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల మనం చూసాము ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చూసినా కూడా మా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉంటే బాగుంటుందంటూ కూడా చాలామంది మెజారిటీకి సంబంధించిన బీహార్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ తీర్పునైతే చెప్తూ వచ్చారు. కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి రిజల్ట్ చూసేసరికి మాత్రము ఇక్కడంతా కూడా భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఏమున్నాయి, దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి నెంబరింగ్ ఎంత వచ్చింది, ఏ పార్టీ ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకసారి వచ్చింది అనేది కూడా ఒకసారి చూసుకుంటే ఇక్కడ మొత్తము కాంగ్రెస్ పార్టీ అంటే మహాగఠబంధన్కి సంబంధించి 71 అసెంబ్లీ స్థానాల్లో మహాగఠబంధన్ ఇక్కడ లీడ్లో కనిపిస్తుంది. ఈ 71 అసెంబ్లీ స్థానాల్లో కీ పార్టీగా ఉన్నటువంటి ఆర్జేడీ 49 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కేవలము 15 స్థానాలకు మాత్రమే పరిమితమైనట్టు మనకు అర్థమవుతుంది. ఐఐపి 0, విఐపి 0, అలాగే లెఫ్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రము 7 స్థానాల్లో విజయం సాధిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో 7 స్థానాల్లో లెఫ్ట్ పార్టీలు కూడా ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మహాగఠబంధన్కి సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి 71 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన లీడ్ని చూసుకుంటే మాత్రము మెయిన్గా 49 స్థానాల్లో ఆర్జేడీ కనిపిస్తుంది, 15 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ కనిపిస్తుంది. సో ఇక్కడ మహాగఠబంధన్లో చూసుకున్నా కూడా మెయిన్గా అక్కడ ఉన్నటువంటి సీట్ల షేరింగ్లో కావచ్చు, అసెంబ్లీకి సంబంధించిన సీట్ల షేరింగ్ చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం 61 అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసుకుంటూ వచ్చింది. 61 అసెంబ్లీ సెగ్మెంట్లో కేవలం 15 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ లీడ్ కంటిన్యూ చేస్తుంది. మిగతా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెనకంజలో కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోటీ చేసిందో ఆ స్థానాలన్నింటిలో కూడా అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కూడా పోటీ చేస్తూ వస్తుంది. సో ఈ ఏదైతే 61 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుకుంటూ వచ్చిందో ఈ 61 స్థానాల్లో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో సుమారు 20కి పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులైనా జేడీయూ అభ్యర్థులైనా కూడా మంచి విజయం సాధించే దిశగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు ఆర్జేడీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఆర్జేడీ మొత్తం 143 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసుకుంటూ వచ్చింది. ఈ 143 అసెంబ్లీ స్థానాల్లో 50 స్థానాల్లో లీడ్లో కనిపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ 50 స్థానాలకు సంబంధించి చూసుకుంటే ఇటు కాంగ్రెస్కి సంబంధించి చూసుకున్నా అలాగే ఆర్జేడీకి సంబంధించి చూసుకున్నా కూడా వీళ్ళు పోటీ చేసినటువంటి స్థానాలు కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి రిజల్ట్ కావచ్చు, ఈ రెండు చూసుకుంటూ ఉన్నప్పుడు స్ట్రైక్ రేట్ 50% కంటే చాలా తక్కువగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆర్జేడీ కేవలం 35% స్ట్రైక్ రేట్తో అలాగే కాంగ్రెస్ పార్టీ 25% స్ట్రైక్ రేట్తో మాత్రమే మనకు ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైనా నేను ఇందాక చెప్పినట్టు మహాగఠబంధన్కి సంబంధించి మంచి మెజార్టీ వస్తుంది. తేజస్వి యాదవ్ని మనం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగానే అక్కడ ప్రజలందరూ కూడా మార్పు చెందారు, బీహార్ అంతా కూడా మారిపోయిందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్కి ముందు కావచ్చు, దానికంటే ప్రీ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా అక్కడ మహాగఠబంధన్ గెలుస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ భిన్నంగా చూసుకుంటే మాత్రము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మాత్రము ఎన్డీఏ కూటమికి మద్దతుగా కనిపిస్తుంది. ఇక ఒకసారి బీజేపీకి సంబంధించినటువంటి స్ట్రైక్ రేట్ కూడా చూద్దాము. బీజేపీకి సంబంధించిన స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేసింది. ఇక్కడ 101 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీకి 74 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతుందంటే అంటే సుమారు 73% స్ట్రైక్ రేట్తో 100కి 73% స్ట్రైక్ రేట్తో పోటీ చేసినటువంటి చాలా నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ లీడ్లో కంటిన్యూ అవుతుంది. అలాగే జేడీయూకి సంబంధించి చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నితీష్ సారథ్యంలోని జేడీయూ పార్టీ మొత్తం 101 అసెంబ్లీ స్థానాలతో పోటీ చేసుకుంటూ వచ్చింది. 101 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ 72 అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ పార్టీ ముందంజలో ఉన్నట్టుంది, లీడ్లో కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ బీజేపీకి సంబంధించి చూసుకున్నా అలాగే జేడీయూకి సంబంధించి చూసుకున్నా ఈ రెండు పార్టీలు కూడా 70% పైగా కూడా మంచి యాక్యురసీతో మంచి పర్సంటేజ్తో ముందుకు దూసుకెళ్ళిపోతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇక మెయిన్గా మరొక కీలక అంశము బీహార్కి సంబంధించి మహానేతగా చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చాడు. ఆయన పోటీ చేయలేదు కానీ ఆయన పార్టీ మాత్రము జన్ స్వరాజ్ పార్టీ పోటీ చేసుకుంటూ వచ్చింది. జేఎస్పీ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కనీసం విజయం సాధించకపోయినా 10 నుంచి 15 అసెంబ్లీ సెగ్మెంట్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ పదే ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తూ వస్తున్నారు. ఈసారి నేను పోటీ చేస్తే ఎలక్షన్స్ తారుమారయ్యే అవకాశం ఉంది, రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయన పార్టీ తరఫున చాలా మంది అభ్యర్థులు కూడా పోటీ చేసుకుంటూ వచ్చారు. కానీ అనూహ్యంగా బీహార్ ప్రజలు మాత్రము ప్రశాంత్ కిషోర్కి పట్టం కట్టడంలో వెనకడుగు వేశారు. బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ని నమ్మటంలో వెనకడుగు వేశారు. బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ని నమ్మటం కంటే బీజేపీని నమ్మటం అని చెప్పేసి బెటర్ అంటూ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ పోటీ చేసినటువంటి మెజార్టీ స్థానాలు అన్ని చూసుకున్నా కూడా ఇక్కడ కేవలం
ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి జన్ స్వరాజ్ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే మనకి లీడ్లో కనిపిస్తున్నట్టు ఉంది. మిగతా అన్ని స్థానాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అంత దారుణంగా బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్కి పట్టం కట్టినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారు, అన్ని పార్టీలకు సంబంధించిన గెలుపుకు సంబంధించిన అంశాలకి, గెలుపుకు సంబంధించిన అడుగులకి, గెలుపుకు సంబంధించిన స్ట్రాటజీలు ఇచ్చేటువంటి ప్రశాంత్ కిషోర్ ఈసారి తను ఒక వెనకడుగు వేసి బీహార్ ప్రజలే, తన సొంత నేతలే, తన సొంత పార్టీకి సంబంధించిన ప్రజలే ఈసారి ఆయనకి గట్టి షాక్ ఇచ్చారనేది కూడా అర్థమవుతుంది. సో ఓవరాల్గా బీహార్కి సంబంధించిన పరిస్థితి చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఏదైతే ఊహించినట్టే ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని సాధించబోతుంది. భారీ మెజార్టీతో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ కంటే ఎక్కువ నెంబర్స్తో ఈసారి ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించేందుకు కూడా గట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఊహించినట్టుగానే ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి మెజార్టీ ఫిగర్ని ఎప్పుడో దాటేసింది. ఆల్రెడీ 11 గంటల సమయం అవుతుంది. ఈ నెంబరే ఎక్కువగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఎక్కడా కూడా పెద్దగా చేంజ్ ఓవర్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇక్కడ మాత్రము బీహార్లో మళ్ళీ నితీష్ సారథ్యంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపడతారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇది మాత్రము కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ గానే చెప్పాలి. గతంలో మహారాష్ట్ర ఎన్నికలు చూసుకున్నా, అలాగే హర్యానాకి సంబంధించిన ఎన్నికలు చూసుకున్నా, ఈ ఎన్నికలన్నింటిలో కూడా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనుకున్నారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ మెయిన్గా ఓట్ చోరీ అంశాన్ని తెర మీదకి తీసుకురావటము, ఆ తర్వాత దాన్ని జనాల్లోకి తీసుకెళ్తాము, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి యాక్యురేట్ అవుతుంది అనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత దెబ్బ తగిలింది అనేది కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీహార్లో మళ్ళీ ప్రజలు పట్టం కట్టే అవకాశం కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి మెజార్టీ సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి బీహార్ ప్రజలు మరి ఈ నెంబర్ని పెంచుతారా, ఇంతటితో ఆపేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా బీహార్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మాత్రము ఇటు బీజేపీకి సంతోషాన్ని ఇస్తే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం గట్టి షాక్ని ఇస్తూ వచ్చింది.